విద్యార్థులు వినూత్న ప్రయత్నాలను నేర్చుకోవడానికి వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతగానో ఉపయోగపడతాయని హన్మకొండ కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. హన్మకొండలోని జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డితో కలిసి వైజ్ఞానిక ప్రదర్శనను ప్రారంభించారు. అనంతరం జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రతి స్టూడెంట్, ప్రతి టీచర్ అన్ని ఎగ్జిబిట్స్ మీరు వెళ్ళి చూసి రావాలి అనేది రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ప్లీజ్ గో, మీ ఫ్రెండ్స్ ఎగ్జిబిట్ అవ్వచ్చు, వేరే స్కూల్. అండ్ ఈసారి 1400+ అప్లికేషన్స్ ఆర్ నామినేషన్స్ మనము సబ్మిట్ చేశాము. మోర్ దెన్ 50 to 60% గవర్నమెంట్ స్కూల్స్ నుంచే అండ్ లాస్ట్ టైం 120 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. ఈసారి మోర్ దెన్ 200 మెంబర్స్ సెలెక్ట్ అవ్వాలి అనేది ఆశిస్తున్నాము. అండ్ డెఫినెట్గా సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా మళ్ళీ డిస్ట్రిక్ట్ లెవెల్లో వీ విల్ సపరేట్లీ అప్రిషియేట్ దెమ్. మీకు నేషనల్ లెవెల్లో రికగ్నిషన్ వస్తే వీ విల్ ఆల్సో డెఫినెట్లీ అప్రిషియేట్ అండ్ ఎంకరేజ్ ఫర్దర్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మనకి ఈ పార్టిసిపేషన్లో మీ ఎగ్జిబిటే కాదు, ఎవ్రీవన్ హ్యాస్ అన్ ఎగ్జిబిట్ విత్ ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ ఎగ్జిబిషన్ అండ్ ప్రాజెక్ట్స్ కంప్లీషన్ ప్రోగ్రామ్ అలాంగ్ విత్ ఇన్స్పైర్ ప్రోగ్రామ్కి విచ్చేసిన ఆనరబుల్ స్థానిక ఎమ్మెల్యే, వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే నాగరాజు గారికి, ఎమ్మెల్యే పర్కాల్ రేగురి ప్రకాష్ రెడ్డి గారికి, ఎమ్మెల్సీ నర్సిరెడ్డి గారికి, వేదిక పైన ఉన్న డిఓ గారికి, ఎంఈఓ గారికి, తేజస్వి స్కూల్ ప్రిన్సిపల్ గారికి, ఇక్కడ విచ్చేసిన టీచర్స్ అందరికీ, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈరోజు సైన్స్ ఫేర్లో పార్టిసిపేట్ చేస్తున్న పిల్లలందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్. Firstly, I would like to congratulate all the Inspire awardees. Almost 120 members మన డిస్ట్రిక్ట్ నుంచి ఇన్స్పైర్ అవార్డ్స్ పొందిన వాళ్ళు, సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. సో మై హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ ఆల్. అండ్ టీచర్స్ ఎవరైతే మిమ్మల్ని ప్రోత్సహించి ఈ స్టేజ్కి తీసుకొచ్చారో వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియదు. ఇట్ ఈస్ అ గ్రేట్ ఆపర్చునిటీ, నాట్ జస్ట్ ఫర్ గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్సే కాదు, ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్స్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు. కాబట్టి ఇట్ ఈస్ అ గుడ్ ఆపర్చునిటీ ఫర్ లెర్నింగ్. ఈ ఫెయిర్లో పార్టిసిపేట్ చేస్తున్న పిల్లలకి అండ్ విజిట్కి వస్తున్న పిల్లలందరికీ కూడా ఇట్ ఈస్ అ గ్రేట్ ఆపర్చునిటీ. మనకి ఆల్మోస్ట్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి సైన్స్ ఫెయిర్స్లో పార్టిసిపేషన్ అనేది పెరుగుతుంది అనేది కూడా చూస్తున్నాము. అండ్ దిస్ ఐ థింక్ ది క్రెడిట్ గోస్ టు ది టీచర్స్ హూ ఆర్ పుట్టింగ్ ఇన్ ది ఎఫర్ట్ టు ఎంకరేజ్ మోర్ ప్రాక్టికల్ లెర్నింగ్. అండ్ ఈ రోజు వరకు ల్యాబ్స్ అనేది మనం డెవలప్ చేశాము. పిఎం శ్రీ కింద కూడా చాలా కొత్త ల్యాబ్స్, లైబ్రరీస్ అనేది కూడా మనకి ఇన్స్టాల్ అవుతున్నాయి. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ మనకి చాలా గవర్నమెంట్ స్కూల్స్లో ఇప్పుడు స్మార్ట్ టీవీస్ అనేది మన ఏఏపీసీ ఫండ్స్ కింద అండ్ ఎంఓఎంబీ ఫండ్స్ కింద స్మార్ట్ టీవీస్ అనేది కూడా ఇన్స్టాల్ చేశాము. సో మై రిక్వెస్ట్ టు ఆల్ ది స్టూడెంట్స్ హియర్ అండ్ ఆల్ ది టీచర్స్ ఆల్సో ఇస్ దట్ మీకు ఇచ్చిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఈ స్మార్ట్ టీవీస్, ల్యాబ్స్ని కూడా మీరు ఇంకా ఎక్కువ యూటిలైజ్ చేసుకోవాలి. మీరు క్లాస్లో ఏ లెసన్ అయితే కూడా వాళ్ళతో మీ దగ్గర ఉన్న బేసిక్ రిక్వైర్మెంట్స్, బేసిక్ ఎక్విప్మెంట్స్తో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అనేది ఇవ్వండి. సెకండ్లీ, ఏదైనా వీడియోస్ మీరు యూట్యూబ్లో ఎక్స్పెరిమెంట్ వీడియోస్ వాళ్ళకి చూపించినా కానీ దే విల్ బీ వెరీ ఇన్స్పైర్డ్ అండ్ దే విల్ అండర్స్టాండ్ ఇట్ అ లాట్ మోర్ క్లియర్లీ. సో దో ఈ మధ్య ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్స్ ఉన్నాయి, వాళ్ళు యాక్సెస్ చేసుకుంటారు. బట్ ద రైట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు యాక్సెస్ చేయకపోతే మీరు చెప్పించింది కూడా ఇట్ వోంట్ బీ ఆఫ్ టూ మచ్ వాల్యూ.